హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఒక కొత్త రెసిపీ తీసుకొని. ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. మిక్స్ ఫ్రూట్ రాయితా అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి ఈరోజు నేను ఫ్రూట్ రాయితాని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఈరోజు మిక్స్ ఫ్రూట్ రాయితా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ని నేను తీసుకుంటున్నానండి. గ్రేప్స్, బనానా, ఇంకా నారింజ పండు, దానిమ్మ పండు, యాపిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం నీట్ చేసుకుందాము. ఈ మిక్స్ ఫ్రూట్ రాయితా ప్రిపేర్ చేయడానికి మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని మీ చాయిస్ ప్రకారంగా మీరు చూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ప్లేట్లో మీకు చూపెడుతున్నాను మిక్స్ ఫ్రూట్ రాయితా కోసం. ఇక్కడ యాపిల్ని కూడా చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకున్నాను. దానిమ్మ పళ్ళని కూడా నీట్ చేసుకున్నాను. ఆరెంజ్ని తీసుకున్నాను. ఇక్కడ గ్రేప్స్ వచ్చి ఇంకా బనానా తీసుకున్నానండి. గ్రేప్స్ని కూడా మధ్యలో చిన్న పీస్ కింద కట్ చేసుకున్నాను. ఆరెంజ్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మిక్స్ ఫ్రూట్ రాయితా ప్రిపేర్ చేయడానికి కొన్ని పౌడర్స్ మనం ఈ రాయితాలో వేస్తామండి. దాంట్లో ఇక్కడ షుగర్ పౌడర్ ఉంటుంది కదా, పంచదార ఉంటుంది కదండి, షుగర్ని నేను మిక్సీ పట్టుకున్నాను, ఇక్కడ పౌడర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ మిరియాల పొడి, జీలకర్ర పొడి అండి. జీలకర్రని ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పింక్ సాల్ట్, ఇంకా ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, ఇలాచీని పౌడర్ చేసుకొని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఇక్కడ నేను చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఫ్రూట్ రాయితా కోసం ఇక్కడ తీయనైనా ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి. పుల్లనైన పెరుగు తీసుకోవద్దు. దీన్ని కొద్దిగా ఏంటంటే గడ్డలు లేకుండా కొద్దిగా నేను ఇక్కడ చిలుక్కుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, పెరుగులో గడ్డలు లేవు కదా. ఇప్పుడు మంచిగా ఇది క్రీమీగా మీకు కనిపిస్తుంది కదా, ఇలాగే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో మీకు పొళ్ళు చూపెట్టాను కదండి, షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, ఉప్పు, జీలకర్ర పొడి, ఇంకా మిరియాల పొడి ఇవి వేసి దీన్ని ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఈ పొళ్ళండి పెరుగులో మంచిగా కలిసేంత వరకు మనకు కంటిన్యూస్గా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, నేను కంటిన్యూస్గా ఇలా కలిపానండి. ఇప్పుడు పొళ్ళండి మంచిగా పెరుగులో కలిసిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో ఫ్రూట్స్ని నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ని దీన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ మనం దీంట్లో ఫ్రూట్స్ని మనం వేసుకుందాం. ఇప్పుడు నేను ముందు కొద్దిగా దీంట్లో బనానా ఉంటుంది కదా, కొన్ని ఫ్రూట్స్ కిందకి నేను కొన్ని బనానాని వేసాను, గ్రేప్స్ని, కట్ చేసుకున్న అన్ని ఫ్రూట్స్ని కొద్దిగా చేస్తూ మనం వేసుకుందాం. ఇప్పుడు కొన్ని దానిమ్మ పళ్ళు ఉన్నాయి కదా, దానిమ్మ పళ్ళని కూడా దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూపెడుతున్నాను నీకు యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ని కూడా అన్ని ఫ్రూట్స్ని ఈ ఫ్రూట్ రాయితాలో వేసి దీన్ని ఇప్పుడు మంచిగా పైన కింద చేస్తూ మంచిగా ఇప్పుడు మనం ఈ పెరుగులో మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ని కూడా నేను ఇక్కడ వేసాను. ఇప్పుడు ఆరెంజ్ వేసిన తర్వాత గ్రేప్స్ ఉంటుంది కదా, గ్రేప్స్ని కూడా ఇక్కడ వేసాను. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఈ పెరుగులో కలుపుకుందాం మనము. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ నేను దీంట్లో వేసి ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా పెరుగులో మంచిగా ఈ ఫ్రూట్స్ అన్నీ కలిసేంత వరకు మనం దీన్ని ఫ్లిప్ చేస్తూ మెల్లిమెల్లిగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేస్తూ నేను ఇక్కడ కలిపాను. ఇంకా ఫ్రూట్స్లో పెరుగంతా మంచిగా పట్టింది. చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఈ ఫ్రూట్ రాయితా రెసిపీ రెడీ అయిపోతుందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు పెరుగంతా ఫ్రూట్స్లో మంచిగా ఇక్కడ పట్టింది. ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే పైనుంచి కొద్దిగా దానిమ్మ పళ్ళని కూడా కొద్దిగా గార్నిష్ కింద కానీ పైనుంచి కొద్దిగా దానిమ్మ పళ్ళని ఇక్కడ వేసానండి. ఇదే ఈరోజు ఒక సింపుల్ అండ్ హెల్తీ ఫ్రూట్ రాయితా రెసిపీ మీతో ఇక్కడ నేను షేర్ చేశాను. ఒకవేళ మీకు ఈ ఫ్రూట్ రాయితా రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఈ సమ్మర్స్లో మీరు కూడా డెఫినెట్లీ ఈ రాయితాని ఒకసారి ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్లో ఫ్రెష్గా ఉన్న పెరుగుతో ఈ రాయితాని మసాలాలు వేసి ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.